రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు బయలుదేరి వెళ్లారు. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపడి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని ప్రతి డివిజన్ నుండి ప్రజలు రాజధాని పునర్నిర్మాణ సభకు స్వచ్ఛందంగా కదిలారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కదిలి వెళ్లారు. రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లే విషయమై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గత 3 రోజుల నుండి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వచ్చారు. ఒంగోలులోని ప్రతి డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలం నుండి కూడా పెద్ద సంఖ్యలో బస్సుల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. రాజధాని పునర్నిర్మాణ సభకు వెళ్లే వారికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించారు. మంచినీటి బాటిళ్లు, భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ఉంచారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బయలుదేరిన ప్రతి ఒక్కరూ రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొని తిరిగి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేరుకునేలా ప్రతి బస్సుకు టీడీపీ తరపున ఇన్ఛార్జీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా నియమించారు. చెప్పండి. జైళ్ళు ఎంతమందికి ఒక వాటర్ బాటిల్ వచ్చింది. బాబురా సరిపోయినాయా? అన్నీ అయిపోయినాయా? మూడు రావాలి. మంచిగా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, వర్ధిల్లాలే కూటమి నాయకత్వం, వర్ధిల్లాలే కూటమి నాయకత్వం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. సరిపోతండి మా అమరావతి.